Hello, friends. Very good morning. I am really excited today. We have an editorial on FDI and on Chinese investments. యాక్చువల్గా నేను నిన్నే అనుకున్నాను దీనికి సంబంధించి ఎడిటోరియల్ వస్తే బాగుంటుందని. ఎడిటోరియల్ వాళ్ళు విన్నట్టున్నారు. హియర్ వీ హ్యావ్ ఇట్. రైట్, లెట్స్ బిగిన్ ది షో. హెడ్లైన్ సేస్ టేక్ ఓవర్ ఫియర్స్. టేక్ ఓవర్ ఫియర్స్, న్యూయాన్స్డ్ అప్రోచ్ ఆన్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్. లెట్స్ అండర్స్టాండ్ ది హెడ్లైన్. మనకి చాలాసార్లు అంటే పదాలన్నీ తెలిసిన ఉంటాయి కానీ ఓవరాల్ మీనింగ్ అర్థం కాదు. సో లెట్స్ బిగిన్ ది షో. టేక్ ఓవర్ అంటే అర్థం ఏంటి? టేక్ ఓవర్ అంటే ఎక్వైరింగ్ కంట్రోలింగ్ స్టేక్. స్టేక్ అంటే వాటా, కంట్రోలింగ్ అంటే మనం కంట్రోల్ చేయగలిగే వాటా. కంట్రోల్ చేయగలిగే వాటా మనకి ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50%. ఏ కంపెనీలోనైనా మనకి 50% పైగా వాటా ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేయగలం. అలా వాటాని మనం ఎక్వైర్ చేస్తే దాన్ని టేక్ ఓవర్ అంటారు. రైట్, ఇప్పుడు ఒక చిన్న కంపెనీ ఉంది, దాంట్లో 50% పైగా స్టేక్ ఇంకో కంపెనీ కొనేసింది అనుకోండి. అప్పుడు ఏమంటాం? ఈ కంపెనీని ఆ కంపెనీ టేక్ ఓవర్ చేసింది అంటాం. సో ఇప్పుడు టేక్ ఓవర్ గురించి ఎందుకు భయపడుతున్నారు? స్టాక్ మార్కెట్స్ అన్నీ పడిపోయాయి. కోవిడ్-19 వల్ల ఆల్ అక్రాస్ ది వరల్డ్ స్టాక్ మార్కెట్స్ ఆర్ డౌన్. అంటే అన్ని కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ పడిపోయాయి. అంటే ఒకప్పుడు 100 కోట్లు విలువ చేసే కంపెనీ ఇప్పుడు 20 కోట్లే చేస్తుంది స్టాక్ మార్కెట్లో, 30 కోట్లే చేస్తుంది. బాగా తగ్గిపోతుంది, ఎందుకంటే స్టాక్స్ క్రాష్ అయిపోతాయి. ఇలాంటి టైంలో ఏం చేస్తాయి కొన్ని కంపెనీస్? వాటి వాల్యుయేషన్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కొనేస్తాయి. తర్వాత అవి రైజ్ అయినప్పుడు వీళ్ళు బాగుపడతారు. సో టేక్ ఓవర్స్ అనమాట. ఇలాంటి టేక్ ఓవర్స్ జరిగినప్పుడు ఆ కంపెనీ యొక్క ఒరిజినల్ ఓనర్స్ కొంచెం హర్ట్ అవుతారు. అంటే వాల్యుయేషన్ బాగున్నప్పుడు అమ్మాలనుకుంటారు కానీ వాల్యుయేషన్ తక్కువ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అమ్మాలని ఎవరు అనుకోరు. సో తక్కువగా ఉన్నప్పుడు ఇలాగ హోస్టైల్ టేక్ ఓవర్స్ అంటే అన్ఫ్రెండ్లీ, మనకి ఇష్టం లేని కంపెనీ వచ్చి మన దగ్గర కొనేయచ్చు ఆటోమేటిక్ రూట్లో. అంటే స్టాక్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న షేర్స్ని, సేల్స్ని కొనేయచ్చు. సో ఇది ఒక చిన్న ఇష్యూ అనమాట. దాని గురించి కొన్ని భయాలు ఉంటాయి. న్యూయాన్స్డ్ అప్రోచ్ ఆన్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ న్యూయాన్స్డ్? న్యూయాన్స్ అనే పదం చాలా చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్, చాలా చక్కగా వాడాలి. ఇట్స్ అ పాజిటివ్ వర్డ్. నెగిటివ్గా వాడరు, పాజిటివ్గా వాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ న్యూయాన్స్? న్యూయాన్స్ ఈజ్ సంథింగ్ ఎ స్మాల్ ఆర్ సటిల్ డిఫరెన్స్. చిన్న విషయమే, బట్ దట్ ఈస్ సిగ్నిఫికెంట్. అందుకే నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోరు. సావిత్రిని గుర్తెచ్చుకోండి, మహానటి. సావిత్రిని మాత్రమే మహానటి అని ఎందుకంటాం? చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ని కూడా, అంటే మామూలు వాళ్ళు గుర్తించలేని చిన్న చిన్న భావాలను కూడా తను పలికించగలదు కళ్ళతో. అదే తనకున్న గొప్పతనం. మిగిలిన యాక్ట్రసెస్కి తనకి ఉన్న డిఫరెన్స్ అదే. ప్రతి ఒక్క చిన్న భావం, దోస్ న్యూయాన్సెస్ ఆఫ్ యాక్టింగ్, ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ని కూడా తన ఎక్స్ప్రెషన్స్తో చూపించగలదు. అదే గొప్ప వాళ్ళకి, నార్మల్ వ్యక్తులకి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో న్యూయాన్స్ అంటే ఏ స్మాల్ సటిల్ ఆర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని అర్థం. ఇక్కడ న్యూయాన్స్డ్ అన్నాడు. న్యూయాన్స్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్. ఇక్కడ నౌన్ కాదు, యాడ్జెక్టివ్గా వాడారు. యాడ్జెక్టివ్ అని ఎలా చెప్పాను? న్యూయాన్స్డ్ అప్రోచ్. అప్రోచ్ అనే నౌన్ని ఇది మాడిఫై చేస్తుంది కాబట్టి న్యూయాన్స్డ్ అప్రోచ్. రైట్. సో న్యూయాన్స్డ్ యాడ్జెక్టివ్ అయిపోయింది, బాగానే ఉంది. బట్ ఇక్కడ న్యూయాన్స్ అంటే అర్థం ఏంటి? టేకింగ్ కేర్ ఆఫ్, టేకింగ్ అకౌంట్ ఆఫ్, కన్సిడరింగ్ ఆల్ దోస్ స్మాల్ థింగ్స్ అని అర్థం అనమాట. చిన్న చిన్న విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక ప్లాన్ చేస్తే దాన్ని న్యూయాన్స్డ్ ప్లాన్, న్యూయాన్స్డ్ అప్రోచ్ అంటారు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈవెన్ ది స్మాలెస్ట్ న్యూయాన్సెస్, స్మాలెస్ట్ థింగ్స్ ఆల్సో. అంటే ఏదన్నా ఒక ప్లానింగ్ చేసినప్పుడు వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి అని ఉద్దేశం. న్యూయాన్స్డ్ అప్రోచ్ ఉండాలి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఓకే, అండ్ న్యూయాన్స్డ్ అప్రోచ్ ఆన్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ యూజింగ్ ఆటోమేటిక్ రూట్ మే హ్యావ్ బీన్ బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఆటోమేటిక్ రూట్ అంటే ఏంటో తెలియాలి. ఆటోమేటిక్ రూట్ ఇవన్నీ తెలిసే ముందు ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాం? ఇన్వెస్ట్మెంట్స్. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్? ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా మీకు చెప్పలేదు, తర్వాత వస్తుంది, ఫస్ట్ లైన్లోనే ఉంది. ఎఫ్డిఐ అంటే అర్థం ఏంటి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2 రూట్స్లో జరుగుతుంది. ఒక రూట్ ఏంటంటే ఆటోమేటిక్ రూట్. ఆటోమేటిక్ రూట్లో గవర్నమెంట్ అప్రూవల్ అవసరం లేదు. డైరెక్ట్గా యూ కెన్ బై స్టేక్. అంటే ఏ కంపెనీలోనైనా మీరు కంట్రోలింగ్ స్టేక్ కొనేయచ్చు. ఏదన్నా కొనేసి మీరు కంట్రోలింగ్ స్టేక్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొనేసి వచ్చేయచ్చు. లేదు అంటే మీరు గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్, టెలికామ్ ఇలాంటి వాటిలో ఎఫ్డిఐ ప్రొహిబిటెడ్. కొన్ని, అంటే టెలికామ్ కాదులేండి, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని రంగాల్లో ఎఫ్డిఐ కంప్లీట్గా ప్రొహిబిటెడ్. కొన్నింట్లో గవర్నమెంట్ అప్రూవల్ మ్యాండేటరీ, గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని రావాలి. కొన్నింట్లో అప్రూవల్ అవసరం లేదు, మీరు డైరెక్ట్గానే తీసుకోవచ్చు. అయితే ఎఫ్డిఐ కూడా 2 రకాలుగా ఉంటుంది. ఎఫ్డిఐ ఎలా డిఫైన్ చేస్తారంటే, మీరు ఏదన్నా కంపెనీలో 10% పైగా స్టేక్ కొంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎఫ్డిఐ. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో హెచ్డిఎఫ్సి ఉంది, హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్. ఇది మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాదు. ఓకే, హెచ్డిఎఫ్సి హోమ్ లోన్స్ ఇస్తుంది చూడండి, వేరేగా హెచ్డిఎఫ్సి అనేది అది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇస్తుంది, ఇది కూడా ఇస్తుంది. హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ అనే కంపెనీలో రీసెంట్గా ఏం చేసింది? పీబీఓసి, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా
తన స్టేక్ని పెంచింది. 0.8% వాటా కాస్త 1% వాటా 1% వాటాగా మార్చింది. అంటే పెంచింది అన్నమాట, ఎక్కువ షేర్స్ కొంది. దేని షేర్స్? హెచ్డిఎఫ్సి యొక్క షేర్స్ కొనేసి తన వాటాని పెంచుకుంది. అది చూడగానే మన వాళ్ళకి భయం వేసింది. సో ఈ టైంలో ఈ చైనీస్ కంపెనీస్ అన్ని ఇండియన్ కంపెనీస్లో వాటాలను పెంచుకుంటూ వెళ్ళిపోతే, ఒకవేళ ఆ వాటా 10% దాటిపోతే, 10% దాటితే ఏమవుతుందంటే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ వస్తాయి. ఇప్పుడు తక్కువ ఉన్నా వస్తాయి, కానీ 10% దాటితే దాన్ని సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్టేక్ అంటారు. అంటే మీకు ఎప్పుడైనా బోర్డు మీటింగ్ జరిగినప్పుడు నాకు 10% పైగా వాటా ఉంది, నాకు ఓటింగ్ హక్కులు ఉన్నాయి, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అంటారు వాళ్ళు. సో ప్రతి నిర్ణయంలో కూడా వాళ్ళు వేలు పెట్టే అవకాశం ఉంటుంది ఇఫ్ దే హ్యావ్ మోర్ దాన్ 10%. అందుకే ఎఫ్డిఐని దేనిగా డిఫైన్ చేస్తారు? 10% పైగా వాటాని కొన్నా సరే, రైట్, అది స్టాక్ మార్కెట్లు షేర్స్ కొనడం ద్వారా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇండియాలోనే వచ్చి బిజినెస్ పెట్టచ్చు, లేదా ఇండియన్ కంపెనీస్తో జాయింట్ వెంచర్ ఫామ్ చేయొచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్, అది టాటాతో ఏఐజీ జాయింట్ అయ్యి కంపెనీ పెట్టింది, దట్ ఈస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మీకు అమెజాన్ ఉంది, అమెజాన్ ఎవరితోని దేనితోని పెట్టుకోలేదు, డైరెక్ట్గా ఇండియా వచ్చింది, బిజినెస్ స్టార్ట్ చేసింది, నడుపుతోంది, దట్ ఈస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అందులో డౌట్స్ ఏమీ లేవు. అమెజాన్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ ది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో వేరే కంపెనీని కొనడం గట్రా చేయలేదు. ఇక్కడ డైరెక్ట్గా వచ్చింది, గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంది, బిజినెస్ పెట్టింది, నడుపుతుంది. సో అమెజాన్ ఈజ్ ఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. టాటా ఏఐజీ ఈజ్ ఏ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మీకు చాలాసార్లు కంపెనీకి రెండు పేర్లు కనిపిస్తాయి. ఇంతకుముందు మీకు హచిసన్ ఎస్ఆర్, ఎస్ఆర్, వడాఫోన్ ఎస్ఆర్ ఉందిగా, ఇప్పుడు వడాఫోన్ అండ్ ఎస్ఆర్ 2 కంపెనీస్. సో ఇవన్నీ కూడా అంటే జేవీస్ అనమాట, జాయింట్ వెంచర్స్ అంటాం. సో కొన్ని సెక్టార్స్లో ఆ సెక్టార్కి ఉన్న ఎఫ్డిఐ నామ్స్ ప్రకారం, అంటే డైరెక్ట్గా మీరు పెట్టకూడదు, ఎగ్జిస్టింగ్ కంపెనీతో పార్ట్నర్షిప్లోకి వెళ్ళి పెట్టొచ్చని గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం వస్తారు, ఆల్రెడీ ఉన్న కంపెనీలతో, ఎగ్జిస్టింగ్ కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి ఎవరితో సూట్ అవుతుందో వాళ్ళతో కలిసి. ఇంతకుముందు భారతీ వాల్మార్ట్, ఎయిర్టెల్తో వాల్మార్ట్ జాయింట్ వెంచర్ అయింది, తర్వాత విడిపోయింది అనుకోండి, సెపరేట్ థింగ్. సో వాల్మార్ట్ ఇండియా వచ్చింది రిటైల్లో. సో భారతీ గ్రూప్ అంటే ఎయిర్టెల్, సో వాళ్ళతో కలిసి ఒక జేవీ కింద స్టార్ట్ చేశారు, తర్వాత విడిపోయారు. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో ఎఫ్డిఐ కెన్ బీ త్రూ బయింగ్ స్టాక్స్ ఇన్ ఓపెన్ మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్లో ఏదన్నా కంపెనీలో మోర్ దాన్ 10% షేర్స్ మనం కొనేసినా ఎఫ్డిఐ కింద కన్సిడర్ చేస్తారు. లేదా ఆ కంపెనీయే డైరెక్ట్గా మన దేశానికి వచ్చి సొంతంగా బిజినెస్ పెట్టి నడిపినా దాన్ని ఎఫ్డిఐ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళే పెట్టారనుకోండి, మొత్తం 100% వాళ్ళదే కదా, డైరెక్ట్గా మన కంట్రీ వచ్చి పెట్టారు కదా, సో అది కూడా చేస్తారు. లేదా ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండియన్ కంపెనీతో జాయింట్ వెంచర్ అయ్యి జేవీ ఫామ్ చేసి రన్ చేస్తున్న దాన్ని కూడా ఎఫ్డిఐ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఎఫ్డిఐ కిందే వస్తాయి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అయితే ఇలా చేసినప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆటోమేటిక్ రూట్, అంటే గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా వచ్చేది ఒకటి, గవర్నమెంట్ అప్రూవల్తో వచ్చేది ఒకటి. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మతలబు ఉంది. ఏ సెక్టార్కి గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, ఏ సెక్టార్కి గవర్నమెంట్ అప్రూవల్ ఉండక్కర్లేదు అనేది గవర్నమెంట్ చెప్తుంది. సో ఇప్పుడు ఈరోజు లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ తీసుకున్న నిర్ణయం దేని గురించి? ఆటోమేటిక్ రూట్ గురించి. గవర్నమెంట్ అప్రూవల్ తీసుకునే రూట్ గురించి. అది ఎప్పుడు అప్రూవల్ తీసుకోకుండా ఏం చేయడానికి అవ్వదు. మా ప్రపోజల్ ఇది, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము అని ప్రపోజల్ పెట్టాలి, గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే వస్తారు, లేకపోతే రారు. అందులో క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా చేసుకునే సెక్టర్స్ కొన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి కొన్ని కొత్త గైడ్లైన్స్ వచ్చాయి. సో వాటి గురించి మాట్లాడుతాం అన్నమాట. ది గవర్నమెంట్స్ డెసిషన్ టు బ్యాన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ త్రూ ది ఆటోమేటిక్ రూట్ ఫ్రమ్ నైబరింగ్ కంట్రీస్ దట్ షేర్ ఏ ల్యాండ్ బోర్డర్ విత్ ఇండియా has raised eyebrows. Very very important sentence. సో గవర్నమెంట్ డెసిషన్ ఏం తీసుకుంది? ఎఫ్డిఐని బ్యాన్ చేసింది. ఎలాగా? త్రూ ఆటోమేటిక్ రూట్. కంప్లీట్గా పెట్టుకోవద్దు అనట్లా. ఆటోమేటిక్ రూట్ అంటే గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా మీరు పెట్టుకునే అవకాశాన్ని బ్యాన్ చేసేసింది. ఎవరికి? ఫ్రమ్ నైబరింగ్ కంట్రీస్ దట్ షేర్ ఏ ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా. ఇండియాతో ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తున్న కంట్రీస్కి, అంటే మనకి చైనాకి, ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, నేపాల్కి, భూటాన్కి, వీటికి. ఇందులో పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఆల్రెడీ బ్యాండ్, వాళ్ళకి ఆటోమేటిక్ రేట్ మొదటి నుంచి ఇవ్వట్లేదు. సో పాకిస్తానీ ఆర్ బంగ్లాదేశీ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ అప్రూవల్ మస్ట్, అది మొదటి నుంచి ఉన్న రూల్. ఇప్పుడు ఈ లిస్టులోకి చైనా, ఆఫ్ఘనిస్తాన్, మిగిలిన కంట్రీస్ కూడా వచ్చాయి. మిగిలిన కంట్రీస్ మన ఉద్దేశం కాదు, మన ఉద్దేశం చైనాయే. కానీ ఓన్లీ చైనా పేరు పెడితే అది కొంచెం డిస్క్రిమినేటరీగా ఉంటుంది, వివక్ష చూపినట్టు ఉంటుంది బయట ప్రపంచ దేశాల దృష్ట్యా. మన ఇండియా కొంచెం ఇమేజ్ దెబ్బతినొచ్చు అని చెప్పి ఇలా రూల్ పెట్టారు. ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తున్న ఏ కంట్రీ వాళ్ళైనా సరే ఆ కంట్రీ యొక్క కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ అప్రూవల్ మ్యాండేటరీ. ఆటోమేటిక్ రూట్ లేదు. ఆటోమేటిక్ రూట్ లేదంటే ఎఫ్డిఐ పెట్టకూడదని కాదు, గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా పెట్టుకోవచ్చు. గవర్నమెంట్కి ప్రపోజల్ ముందు సబ్మిట్ చేయాలి అనేది ఉద్దేశం అనమాట. అదేం చేశారు? ఈ డెసిషన్ ఏం చేసింది? హ్యాస్ రైజ్డ్ ఐబ్రోస్. ఇట్స్ అన్ ఇడియం. మీకు చెప్తున్నాను మొదటి నుంచి కూడా.
ఎడిటోరియల్ అదేంటంటే అది చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు నాకే చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా అది చదువుతున్నప్పుడు నేర్చుకునేటప్పుడు చాలా నేర్చుకోవచ్చు. వొకాబులరీ నేర్చుకోవచ్చు, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. హ్యాస్ రైజ్డ్ ఐబ్రోస్ అంటే అర్థం ఏంటి ఒకసారి ఊహించుకోండి. వెన్ విల్ యూ రైజ్ ఐబ్రోస్? మీ ఐబ్రోస్ని ఎప్పుడు రైజ్ చేస్తారు? మీకు ఆశ్చర్యం కలిగినప్పుడు. గుర్తెచ్చుకోండి, ఆశ్చర్యం కలిగినప్పుడు ఒకసారిగా అంటాం కదా మనం, ఒకసారి ఎక్స్ప్రెషన్ వస్తుంది, నోరు ఇలాగ వెళ్ళబెట్టేసి ఐబ్రోస్ పైకి లేస్తాయి. అది ఎప్పుడు జరుగుతుంది? వెన్ సంథింగ్ సర్ప్రైజెస్ యూ. సో ఈ డెసిషన్ అనేది సర్ప్రైజ్ చేసింది అని చెప్పి అంటున్నారు. సో వెన్ సంథింగ్ సర్ప్రైజెస్ యూ ఇన్ ఏ డిసప్రూవింగ్ మేనర్, అంటే పాజిటివ్గా కాదు, నెగిటివ్గా. అలా చేశాడా అంటాం చూడండి, అంటే అది మనకి పాజిటివ్గా అనిపించదు, నెగిటివ్గా, స్లైట్లీ నెగిటివ్ టోన్లో వస్తుంది అది. అలాంటప్పుడు యూ రైజ్ యువర్ ఐబ్రోస్. సో ఇన్ ఇడియం, ఇది ఇంగ్లీష్లో అంటే అర్థం ఏంటి? రైజ్ ఐబ్రోస్ అంటే అర్థం ఏంటి? దట్ మీన్స్ యువర్ సర్ప్రైజ్డ్ అని. ఈ డెసిషన్ అనేది చాలామందిని సర్ప్రైజ్ చేసింది ఇన్ ఏ డిసప్రూవింగ్ మేనర్, అంటే పాజిటివ్గా కాదు, స్లైట్గా నెగిటివ్ కానీ. అదేంటి ఎఫ్డిఐ బ్యాన్ చేస్తే, చైనా వాళ్ళ నుంచి బ్యాన్ చేస్తే మంచిదే కదా, ఎందుకు ఇలా అంటున్నారు అని మీకు డౌట్స్ వస్తున్నాయి. లెట్స్ గో త్రూ ద రిమైనింగ్ పోర్షన్ ఆల్సో. This is mainly because the move is seen as aimed at Chinese investors who could exploit cheap valuations in the depressed economic conditions post-lockdown to pick up equity interest in select companies. ఎందుకు ఇది? ఈ ఎయిమ్ దేనికో, ఈ యాక్షన్ ఎందుకు తీసుకుంది? చైనా కంపెనీస్ ఇండియాలో ఉన్న డిప్రెస్డ్ కంపెనీస్ని టేక్ ఓవర్ చేయకూడదని. టేక్ ఓవర్ అని కాదు, ఈక్విటీ స్టేక్ని కొనకూడదని. ఎందుకు డిప్రెస్ స్టేట్లో ఉన్నాయి? లాక్డౌన్ వల్ల ఆల్మోస్ట్ అన్ని బిజినెసెస్కి, అన్ని కంపెనీస్కి బిజినెస్ తగ్గిపోయింది. బిజినెస్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? దాని యొక్క వాల్యూ, షేర్ వాల్యూ కూడా పడిపోతుంది. ఇప్పుడు ఒక కంపెనీ మనకి సంవత్సరానికి 100 కోట్ల రెవెన్యూ తెస్తుంది అంటే దానికి నువ్వు ఇంత పెట్టి కొనడానికి ముందుకు వస్తావు. అదే కంపెనీ 50 కోట్ల రెవెన్యూ తెస్తుంది అనుకుంటే దాని వాల్యుయేషన్ కూడా పడిపోతుంది కదా. ఇప్పుడు అన్ని కంపెనీస్కి రెవెన్యూ పడిపోయింది, ఆగిపోయింది కంప్లీట్గా. సో ఇలాంటి టైంలో ఏమవుతుంది మరి? సో వాటి స్టాక్ మార్కెట్లో వాటి వాల్యుయేషన్ కూడా పడిపోయింది. ఇలా తక్కువగా ఉన్నప్పుడు చాలా కంపెనీస్ తక్కువలో ఉన్నాయి కొనేద్దామని చెప్పి వస్తాయి. సో అలాంటి వాటిని బ్లాక్ చేయడం కోసం ఈ మూవ్ తీసుకున్నారు అనేది చెప్తున్నారు. ఇండియా ఈజ్ నాట్ అలోన్ ఇన్ దిస్ ఫియర్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ టేక్ ఓవర్స్ యాజ్ ప్రెస్ నోట్ 3/2020 సిరీస్ ఆఫ్ ది కామర్స్ మినిస్ట్రీ డిస్క్రైబ్డ్ ఇట్. సో వీటిని ఎలా చెప్పింది? ఆపర్చునిస్టిక్ టేక్ ఓవర్ అని చెప్పి డిస్క్రైబ్ చేసింది ఇండియన్ ప్రెస్ రిలీజ్లో. ఆపర్చునిస్టిక్ అంటే అర్థం ఏంటి? అవకాశవాదం. అంటే ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి టేక్ ఓవర్ చేసేద్దాం అంటే, వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నదనేది పక్కన పెడితే, ఇప్పుడు తక్కువ రేట్లో దొరికిపోతున్నాయి కాబట్టి కొనేద్దాము, దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దాము అనే ఆలోచనతో కొన్ని కంపెనీస్ వస్తాయి. వాటిని బ్లాక్ చేయాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. ఎందుకంటే ఇలా చేసిన వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున స్టాక్స్ పెరిగిన తర్వాత అదే రేంజ్లో అమ్మేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు మరి కొనకూడదా అమ్మకూడదు అంటే కొనొచ్చు, అమ్మొచ్చు, కానీ పెద్ద పర్సెంట్ మనం కొన్నప్పుడు ఏం చేయాలి? ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారనుకోండి, రేపు పొద్దున్న దీంతో పాటు ట్రావెల్ చేస్తుంది ఛానల్ అనే ఉద్దేశంతో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలా కాకుండా వీళ్ళేంటి తక్కువలో వచ్చేసాయి అని చెప్పి కొనేసి మళ్ళీ తర్వాత ఇలాంటి తప్పులు, అంటే ఇలాంటివి ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని ఇష్టపడట్లేదు. ఇండియాయే కాదు, ప్రపంచంలో చాలా కంట్రీస్ అంటే వాళ్ళ కంపెనీని విదేశీ కంపెనీలు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందని భయం అనమాట. Italy, Spain, France, Australia have already taken similar action to protect their businesses from foreign, read Chinese, investors fishing for distressed entities in need of cash in the post COVID-19 scenario. చూసారు కదా. సో మీకు చెప్తుంది ఇదే మొదటి నుంచి కూడా. సో ఇండియాయే కాకుండా ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇవి కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నాయి. ఎందుకు? టు ప్రొటెక్ట్ దెయిర్ బిజినెసెస్ ఫ్రమ్ చైనీస్ ఇన్వెస్టర్స్. ఫిషింగ్ ఫర్ అంటే వెతకడం, దేవులాడడం. ఫిషింగ్ అంటే సెర్చింగ్ అనమాట. కానీ ఫిషింగ్ అనేది ఇక్కడ పాజిటివ్ కాదు, నెగిటివ్ సెన్స్లో వాడుతున్నారు. దేనికోసం వెతుకుతున్నారు వాళ్ళు? డిస్ట్రెస్డ్ ఎంటిటీస్. అంటే ఏ కంపెనీ అయితే సఫర్ అవుతుంది, ఏ కంపెనీ పరిస్థితి బాగాలేదు, అలాంటి కంపెనీలో మనం ఇప్పుడు డబ్బులు పెట్టేద్దాం. వాళ్ళ అవసరాల్లో ఉంటారు, మనం ఇప్పుడు వెళ్ళి డబ్బులు పెట్టేస్తే వాళ్ళ తర్వాత మనం కంట్రోల్ చేయొచ్చు అని చాలా చైనీస్ కంపెనీస్ ఇప్పుడు ప్రపంచం అంతా వెతుకుతున్నాయి. బికాస్ చైనాకి ఆర్థికంగా మిగిలిన దేశాలకు తగినంత దెబ్బ తగలలేదు. సో కాబట్టి చైనాకి యాక్చువల్గా ఇంకా బిజినెస్ జరుగుతుంది. ఎందుకంటే ఈ పీపీఈ కిట్స్ ఇవన్నీ కూడా చైనా నుంచే అమ్ముతున్నారు. సో చైనాలో కూడా కొంత నష్టం జరిగినప్పటికీ మిగిలిన కంట్రీస్లో జరిగినంత ఎక్కువగా జరగలేదు. సో కాబట్టి చైనీస్ కంపెనీస్ విచ్ ఆర్ ఫ్లష్ విత్ క్యాష్, చాలా క్యాష్ ఉన్న చైనీస్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి? ప్రపంచ దేశాల్లో ఉన్న కంపెనీస్ అన్నిటి కోసం వెతుకుతున్నాయి. ఎవరు డిస్ట్రెస్లో ఉన్నారు, ఎవరు సఫర్ అవుతున్నారు, ఏ కంపెనీ బాగా ప్రస్తుతం నష్టాల్లో ఉంది, ఇబ్బందులు పడుతుంది, ఆ కంపెనీకి వెళ్ళి మనం స్టేక్స్ ఎక్వైర్ చేసేద్దాం, వాటాలు కొనేద్దాం అని చెప్పి వెతుకుతున్నారు. సో దాన్ని ఏ కంపెనీ, ఏ దేశం కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియా లాంటి కంపెనీస్లో ప్రైవేట్ సెక్టర్కి ఒక అటానమీ ఉంటుంది. అంటే ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ వాళ్ళకి విషయాలన్నీ గవర్నమెంట్కి చెప్పేయాలి అని రూల్ ఏమీ ఉండదు.
సో వాళ్ళకి కొంచెం అటానమీ ఉంటుంది. చైనాకి వచ్చేసరికి కంప్లీట్గా స్టేట్ కంట్రోల్, గవర్నమెంట్ అన్ని కంట్రోల్ చేస్తుంది. సో చైనాలో ఏ కంపెనీ అయినా మొత్తం డేటా అంతా చైనాకి గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారేమో అనే భయాలు ఉంటాయి. రైట్, ఇప్పుడు కస్టమర్స్ యొక్క డేటా గవర్నమెంట్కి వెళ్ళిపోతే, చైనీస్ గవర్నమెంట్కి వెళ్ళిపోతే రిస్క్ కదా. ఇప్పుడు ఒక చైనా కంపెనీ ఆస్ట్రేలియన్ కంపెనీలో స్టేక్ ఎక్వైర్ చేసింది అనుకోండి. సో ఆస్ట్రేలియన్ టెలికాం కంపెనీ అనుకోండి. సో ఆస్ట్రేలియన్ టెలికాం కంపెనీ అంటే ఆస్ట్రేలియాలోని యూజర్స్ యొక్క డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్, కేవైసీ చేస్తారు. ఆ డేటా అంతా ఇప్పుడు దాని కంట్రోలింగ్ స్టేక్ చైనీస్ కంపెనీలో ఉంది. సో అదంతా చైనా కంపెనీ వాడికి అందుబాటులోకి వస్తుంది. సో చైనా కంపెనీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉందనుకోండి, అప్పుడు ఆ డేటా అంతా చైనీస్ గవర్నమెంట్కి వెళ్ళొచ్చు. అంటే ఆస్ట్రేలియా యొక్క ప్రజల డేటా చైనా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళినట్టే కదా. ఇప్పుడు టిక్టాక్ గురించి కూడా అదే మాట్లాడుతున్నారు. టిక్టాక్ యాక్చువల్గా ఇండియాలో యూట్యూబ్ని దాటేసింది. యూట్యూబ్ కంటే ఎక్కువ ఇన్స్టాలేషన్స్ టిక్టాక్కి జరిగాయి ఇండియాలో. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో టిక్టాక్ ఇదే చైనీస్ కంపెనీ. పీపుల్ ఆర్ వరీడ్. అందరి డేటా కూడా టిక్టాక్కి వెళ్ళిపోయింది. సో టిక్టాక్ని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుందేమో చెప్పలేం కదా. చైనాలో ఏం జరుగుతుంది ఎవరికి బయటికి చెప్పరు వాళ్ళు. సో చాలా విషయాలు ఒపేక్గా ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉండవు చైనా విషయంలో. సో ఆ డేటా వాళ్ళకి వెళ్ళొచ్చు. సో ఇండియన్ యూజర్స్ యొక్క డేటా, ఇప్పుడు జూమ్ గురించి కూడా అదే విషయం జరుగుతుంది. సో ఈ ఇష్యూస్ అన్నీ మనం వింటున్నాం. అందుకనే చైనీస్ కంపెనీస్ మన కంట్రీ యొక్క కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసేస్తే, కంట్రోలింగ్ స్టేక్ని తీసేసుకుంటే, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మన కంట్రీ యొక్క డేటా వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అనే భయంతో అన్ని దేశాలు ఉన్నాయి. సో అందుకనే ఇలాంటి బ్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలుగా అయితే అంత వరీ అవ్వరు, కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చైనా అంటే అందరూ భయపడుతున్నారు. సో బికాజ్ ఆఫ్ దిస్ వైరస్ ఇలాంటి ఆలోచన విధానం అనేది వస్తుంది. ఇక్కడ ఫిషింగ్ అంటే అర్థం ఏంటి? ఫిషింగ్ అంటే సర్చింగ్ ఫర్ డిస్ట్రెస్డ్ ఎంటిటీ. డిస్ట్రెస్డ్ అంటే ఆల్రెడీ స్ట్రెస్లో ఉన్నా, అంటే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నా అని అర్థం అనమాట. ఎంటిటీ అంటే కంపెనీ ఇన్ నీడ్ ఆఫ్ క్యాష్ కోసం ఇబ్బందుల్లో ఉన్నా. ఇక్కడ అన్ని కంపెనీస్కి దే ఆర్ నౌ క్యాష్ టర్వ్డ్, క్యాష్ అనేది లేకుండా అయిపోయారు. చైనాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ఆన్ ఎ షార్ప్ అప్ కర్వ్ ఇన్ ద లాస్ట్ 5 years. గత ఫైవ్ ఇయర్స్గా చైనా యొక్క ఇన్వెస్ట్మెంట్, ఇండియాలో చైనా ఇన్వెస్ట్మెంట్ అనేది అప్ కర్వ్ రైజ్ అవుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. అకార్డింగ్ టు ఏ బ్రూకింగ్స్ ఇండియా వాళ్ళ స్టడీ ప్రకారం ది టోటల్ కరెంట్ అండ్ ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ బై చైనీస్ ఎంటిటీస్ ఈజ్ ఓవర్ $26 billion US dollars. 26 బిలియన్ US dollars ఉందంట లాస్ట్ 5 yearsలో. చైనీస్ కంపెనీస్ యొక్క కరెంట్ ఇన్వెస్ట్మెంట్ మరియు ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఆల్రెడీ చేసింది మరియు చేయాలనుకుంటోంది కూడా. చైనీస్ క్యాపిటల్ ఈజ్ ఇన్వెస్టెడ్ నాట్ జస్ట్ ఇన్ బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీస్ బట్ ఇన్ టెక్నాలజీ అండ్ ఫిన్టెక్ స్టార్టప్స్ వేర్ Alibaba and Tencent have funded a host of Indian names such as Paytm, Swiggy, Ola, Zomato and Big Basket. అర్థమైందా? చైనీస్ క్యాపిటల్ అంటే అర్థమైంది మూలధనం. బిజినెస్ నడపడానికి అవసరమైన మూలధనాన్ని క్యాపిటల్ అంటారు. సో ఈ చైనా వాళ్ళ క్యాపిటల్ అనేది ఈజ్ ఇన్వెస్టెడ్ నాట్ జస్ట్ ఇన్ బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రిక్ అండ్ మోటార్? మీకు సింపుల్గా బ్రిక్ అంటే అర్థమైంది ఇటుకలు, మోటార్ అంటే ఒండు అంటాం చూడండి, కాంక్రీట్ లాంటిది అది కూడా, కాకపోతే ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం మోటార్ అంటాం. బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీస్ అంటే అర్థం ఏంటంటే ట్రెడిషనల్ షాప్స్, అంటే రోడ్డు పైన మనకు కనిపిస్తాయి ఫిజికల్గా, ఆన్లైన్ కాదు అని అర్థం. ఆన్లైన్ కాకుండా ఫిజికల్గా మనకు కనిపించే షాప్స్ అన్నిటిని బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ అంటారు. అలా కాకుండా అమెజాన్ లాంటివి ఆన్లైన్లోనే మనం ఇంటరాక్ట్ అవుతాం, పేటిఎం, జొమాటో ఇవన్నీ కూడా. ఇలాంటివి ఏంటంటే ఈ కామర్స్. సో ఈ బ్రిక్ అండ్ మోటార్ అంటే ట్రెడిషనల్, అంటే మనకి ఫిజికల్గా బిల్డింగ్ కనిపించేదాన్ని బ్రిక్ అండ్ మోటార్ అంటాం. సో బ్రిక్ అండ్ మోటార్ ఇండస్ట్రీస్లోనే కాదు, టెక్నాలజీ అండ్ ఫిన్టెక్ స్టార్టప్స్. ఫిన్టెక్స్ అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ, అంటే మనకి బ్యాంకులకి, ఇలాంటి వాళ్ళకి, బ్యాంకులకి మనకి ఇప్పుడు ఈ పేటిఎం ఇవన్నీ కూడా ఫిన్టెక్స్ అనమాట. దాంట్లో మనకి ఇప్పుడు చూడండి డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. పేటిఎం వ్యాలెట్ అంటున్నాం. క్యాష్ ఇప్పుడు ఇవ్వడాలు మానేసి పేమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జరిగిపోతున్నాయి కదా. అంటే నాట్ ఈవెన్ త్రూ బ్యాంక్ అకౌంట్స్ కూడా అవసరం కాకుండా మనకి పేటిఎంలోనే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, గూగుల్ పేలో జరుగుతున్నాయి. ఆల్ దీస్ ఆర్ ఫిన్టెక్, ఫినాన్షియల్ టెక్నాలజీ ఫర్మ్స్. అలాంటి వాటిలో కూడా పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? వేర్ Alibaba అండ్ Tencent. చాలా కంపెనీస్ పెట్టాయి, పెద్ద కంపెనీస్ పేర్లు చెప్పారు. Tencent ఒకటి, Alibaba ఒకటి. హ్యావ్ ఫండెడ్ ఏ హోస్ట్ ఆఫ్ ఇండియన్ నేమ్స్. చాలా ఇండియన్ కంపెనీస్లో పెట్టాయి, సచ్ యాజ్ పేటిఎంలో Alibaba పెట్టింది, స్విగ్గీ, ఓలా, జొమాటో, బిగ్ బాస్కెట్, మనం రోజు వినేవే. ఈ కంపెనీస్ అన్నింటిలో కూడా ఇన్వెస్టర్స్ ఎవరు? చైనీస్ ఇన్వెస్టర్స్. సో చైనీస్ కంపెనీస్ ఇందులో ఫండ్స్ పెట్టాయి. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ దట్ ఎ మూవ్ టు కర్బ్ ఆర్ కంట్రోల్ Chinese investment in Indian companies was always on the cards, and that COVID-19 was a good excuse to pull the trigger. చూసారా, ఇక్కడ మళ్ళీ 2 idioms వచ్చాయి. ఇడియమాటిక్ లాంటి, అంటే ఇడియమ్స్ లాంటి ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ దట్ ఎ మూవ్ టు కర్బ్ అంటేనే కంట్రోల్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ కంపెనీస్ వాజ్ ఆల్వేస్ ఆన్ ది కార్డ్స్. గత 5 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ $26 billion చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో జరిగింది, ప్లాన్డ్ ప్లస్ కరెంట్.
అయితే అనుకుంటున్నారు చైనా కంపెనీస్ ఇండియాలో ఎంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇండియన్ కంపెనీస్లో మెజారిటీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి కంట్రోలింగ్ స్టేక్ ఉంటుంది. మళ్ళీ అది మనకి ఏమైనా ఇబ్బంది క్రియేట్ చేస్తుందని గవర్నమెంట్కి ఆల్రెడీ ఆలోచనలు ఉన్నాయి. అందుకే ఏమన్నారు, సో దాన్ని కర్బ్ చేయడానికి, ద చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియాని కర్బ్ చేయడానికి ఇట్ వాజ్ ఆల్వేస్ ఆన్ ది కార్డ్స్. ఆల్వేస్ ఆన్ ది కార్డ్స్ అని అర్థం. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్లీ టు హ్యాపెన్. ఆన్ ది కార్డ్స్ అంటే ఇట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్, పాసిబుల్ అని అర్థం. ఓకేనా? ఆన్ ది కార్డ్స్ అంటే ఇట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. సో ఇది ముందు నుంచే గవర్నమెంట్ యొక్క ఆలోచనలో ఉంది. ఎప్పుడో ఒకసారి జరగబోయేదే, మొదటి నుండి జరగాలని అనుకుంటుందే. ఇప్పుడు కోవిడ్-19 అనేది ఒక మంచి ఎక్స్క్యూజ్. కోవిడ్-19 ఎక్స్క్యూజ్ దొరికింది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ ఆ పని చేసేసింది అని చెప్తున్నారు. దానికి ఏ పదం వాడారు? టు పుల్ ది ట్రిగ్గర్. కోవిడ్-19 వాజ్ ఎ గుడ్ ఎక్స్క్యూజ్ టు పుల్ ది ట్రిగ్గర్. సో పుల్ ది ట్రిగ్గర్ అంటే అర్థం ఏంటి? మేక్ దట్ ఫైనల్ డెసిషన్ ఆర్ టేక్ యాక్షన్. ఎప్పటి నుంచో అనుకుంటున్నావు, యూఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ టు టేక్ యాక్షన్. ఇప్పుడు నీకు మంచి ఆపర్చునిటీ దొరికింది, కోవిడ్-19 ఉంది, సో ఈ పేరు పెట్టుకొని మనం చైనా ఆపేద్దాం అని చెప్పి ఆ నిర్ణయాన్ని ఇప్పుడు తీసేసుకున్నారు. సో టు పుల్ ది ట్రిగ్గర్ అంటే టేక్ యాక్షన్, మేక్ ఫైనల్ డెసిషన్ అనే మీనింగ్ వస్తుంది. ఆన్ ది కార్డ్స్ అంటే లైక్లీ టు హ్యాపెన్, పాసిబుల్ అనే మీనింగ్ మీకు వస్తుంది ఇక్కడ. దేర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అనీజ్. అనీజ్ అంటే కొంచెం ఇబ్బంది. ఓవర్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ అ థిన్ లైన్ దట్ డివైడ్స్ ద స్టేట్ సెక్టర్ ఫ్రమ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఇన్ చైనా అండ్ సెవరల్ కంపెనీస్ దేర్ ట్రేస్ లింకేజెస్ బ్యాక్ టు ది సెక్యూరిటీ apparatus ఆఫ్ దట్ కంట్రీ. ఇది మీకు చెప్పాను ఇంతకుముందే. దీని అర్థం ఏంటి? దెర్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అనీజ్. చిన్న ఇబ్బంది ఉంటుంది ఇందులో. ఏ విషయంలో? ఓవర్ ద ఫ్యాక్ట్ దట్, ఒక నిజం మీద. ఏంటా నిజం? దెర్ ఈస్ అ థిన్ లైన్ దట్ డివైడ్స్ ద స్టేట్ సెక్టర్ ఫ్రమ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఇన్ చైనా. చైనాలో స్టేట్ సెక్టర్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్. ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అంటే ప్రైవేట్ కంపెనీస్. ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేసే లైన్ చాలా థిన్, అంటే పెద్దగా డిఫరెన్స్ లేదు. ప్రైవేట్ కంపెనీస్ అన్నింటిని కూడా గవర్నమెంట్ డైరెక్ట్గానే వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది, వాళ్ళ డేటాను తీసేసుకుంటుంది అన్న చిన్న భయం అనేది మొదటి నుంచి ఉంది. అండ్ సెవరల్ కంపెనీస్ దేర్ ట్రేస్ లింకేజెస్ బ్యాక్ టు ది సెక్యూరిటీ apparatus ఆఫ్ దట్ కంట్రీ. apparatus అంటే అర్థం ఏంటి? మనకి టెక్నికల్ ఎక్విప్మెంట్, మనకి కెమిస్ట్రీ ల్యాబ్లో ఉంటుంది apparatus, అదొక మీనింగ్ ఎక్విప్మెంట్ అనేది. సెకండ్ మీనింగ్ ఏంటంటే స్ట్రక్చర్, కాంప్లెక్స్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. సెక్యూరిటీ apparatus అంటే సెక్యూరిటీ స్ట్రక్చర్ అని. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? ఎటు తిరిగి అన్ని కంపెనీస్కి మళ్ళీ చైనా గవర్నమెంట్తో లింక్ ఉంటుందేమో అన్న భయం. ఉంటుంది, మనకి దానివల్ల ఇబ్బంది అవుతుందేమో అన్న భయం అనేది మొదటి నుంచి అందరికీ ఉంది. రైట్. సో ఇక్కడ వరకు మీకు ఎడిటోరియల్లో ఒక బ్యూటీని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, మనం రోజు చేస్తున్న ఎడిటోరియల్ 2 పారాగ్రాఫ్స్గా స్ప్లిట్ చేస్తున్నారు. 2 పారాగ్రాఫ్స్లో మొదటి పారాగ్రాఫ్ ఒక అంశం మీద ఫోకస్ చేస్తుంది, రెండో పారాగ్రాఫ్ ఇంకో అంశం మీద ఫోకస్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. సో ఇప్పటి వరకు దేని మీద ఫోకస్ చేసాం? ఎఫ్డిఐని ఆటోమేటిక్ రూట్లో రాకుండా బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఎందుకు చేసింది? రీజన్స్ ఏమై ఉంటాయి? వేరే కంట్రీలు కూడా చేసాయా? వాటి ఆలోచన ఏంటి అనే విషయాన్ని ఫోకస్ చేశారు. If you want to summarize this particular paragraph, it talks about the reasons why government intended or government banned FDI through automatic route from China. చైనా నుంచి ఎఫ్డిఐని ఆటోమేటిక్ రూట్లో రాకుండా ఎందుకు గవర్నమెంట్ ఆపాలనుకుంది, ఎందుకు ఆపిందనడానికి కారణాలని ఇందులో విశ్లేషించారు. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్లో ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. దేని మీద మాట్లాడుతున్నారో చూద్దాం. సో while the decision to introduce a layer of government approval is probably valid in the current circumstances, the government could have adopted a more nuanced approach. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రజెంట్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళని ఆపడం అనేది కరెక్టే అయ్యుండొచ్చు, రైట్? ప్రాబబ్లీ వ్యాలిడ్, కరెక్ట్ అయ్యుండొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ద గవర్నమెంట్ could have adopted a more nuanced approach. గవర్నమెంట్ ఇంకొంచెం సటిల్ అప్రోచ్, న్యూయాన్స్డ్ అప్రోచ్, ఇంకొంచెం డీటెయిల్డ్గా ఆలోచించాల్సిందేమో అని చెప్పి అంటున్నారు. అవేంటో చూద్దాం. దేని గురించి అలా అన్నారు అనేది నెక్స్ట్ లైన్స్లో మీకు వస్తుంది. ఓకే. గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ షుడ్ హ్యావ్ బీన్ కెప్ట్ అవుట్ ఆఫ్ ది పర్వ్యూ. అది చెప్పాలనుకుంటున్న పాయింట్. బట్ వాట్ ఈజ్ గ్రీన్ఫీల్డ్? పచ్చని ఫీల్డా? కాదు. ఇన్వెస్ట్మెంట్స్ని మళ్ళీ 2 రకాలుగా చెప్పొచ్చు. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. గ్రీన్ ఫీల్డ్ అంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు లెట్స్ అజ్యూమ్ ఒక కోచింగ్ సెంటర్ పెట్టాలనుకున్నాం.
కోచింగ్ సెంటర్ పెట్టాలనుకున్నప్పుడు ఐ హ్యావ్ టూ ఆప్షన్స్. నా దగ్గర చాలా క్యాష్ ఉంది. నేనే కొత్తగా ఒక సెంటర్ పెట్టి దానికి ఒక కొత్త పేరు పెట్టి దానికి మొదటి నుంచి మార్కెటింగ్ చేసి వీడియోస్ చేసి అందరికీ తెలియజెప్పి ఇక్కడ క్వాలిటీ బాగుంటుందన్న విషయం నలుగురికి తెలిసేలా చేసి రిజల్ట్స్ చూపించి చేయడం ఒక పద్ధతి. అది గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్ట్అప్, బాటమ్ అప్, కింద నుంచి పైకి మొత్తం చేయడం. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఆల్రెడీ పేరున్న కంపెనీని కొనేద్దాం, మన దగ్గర కావాల్సినంత క్యాష్ ఉంది అని చెప్పి ఆల్రెడీ పేరున్న కోచింగ్ సెంటర్ని ఏదో కొనేసారనుకోండి, లేకపోతే అందులో కొంత స్టేక్ కొనేసారనుకోండి, ఈవెన్ దెన్ యు ఆర్ ఇన్ బిజినెస్. నువ్వు బిజినెస్లో ఉన్నట్టే కదా అప్పుడు కూడా. దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటాం. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెసెస్లో స్టేక్ కొనేయడం, వాటా కొనడం, లేదా వాళ్ళతో జాయింట్ వెంచర్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళతో కలిసి వర్క్ చేయడం, అది బ్రౌన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ అంటే మొత్తం మీరే మొదటి నుంచి చేసుకోవడం గ్రీన్ ఫీల్డ్. అది డిఫరెన్స్ అనమాట గ్రీన్ ఫీల్డ్కి బ్రౌన్ ఫీల్డ్కి. ఇప్పుడు మనకి మెక్డొనాల్డ్స్ కానీ కేఎఫ్సి కానీ అమెజాన్ కానీ ఇవన్నీ బ్రౌన్ ఫీల్డా గ్రీన్ ఫీల్డా? గ్రీన్ ఫీల్డ్. డైరెక్ట్గా వచ్చే వాళ్ళే మొదటి నుంచి చేసుకున్నారు. వాళ్ళకి ఆల్రెడీ వరల్డ్ వైడ్ బ్రాండ్ ఉంది, వాళ్ళు చక్కగా ఇక్కడ నుంచి చేసుకున్నారు. అదే బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇక్కడ ఏదైనా కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకోవడం కానీ కొనడం కానీ ఇవన్నీ బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అది తేడా అనమాట గ్రీన్ ఫీల్డ్కి బ్రౌన్ ఫీల్డ్కి. సో వీళ్ళు ఏమంటున్నారంటే గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ హ్యావ్ బీన్ కెప్ట్ అవుట్ ఆఫ్ ది పర్వ్యూ యాజ్ దే డు నాట్ పోజ్ ఎ థ్రెట్ ఆఫ్ టేక్ ఓవర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. అంటే ఇప్పుడు ఇండియాలో ఒక స్టార్ట్అప్ పెట్టారు, కొత్త కంపెనీ అది బ్రౌన్ ఫీల్డ్ కాదు, గ్రీన్ ఫీల్డ్. ఆల్రెడీ ఉన్న కంపెనీ కాదు, కొత్తగా ఉన్న కంపెనీ. కొత్తగా పెట్టిన కంపెనీకి ఏమవుతుంది? క్యాపిటల్ అవసరం, ఫండింగ్ బాగా అవసరం. మరి వాళ్ళకి నిధులు ఎవరిస్తారు? చైనీస్ కంపెనీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకు ఇస్తాయి? ఊరికే ఇస్తాయా? అవి కూడా ఊరికే ఇవ్వవు. వాటికి కూడా ఈక్విటీ స్టేక్ వస్తుంది. ఈక్విటీ స్టేక్ అంటే వీళ్ళ కంపెనీస్లో వాళ్ళకి షేర్ ఇస్తారు, ఇచ్చినందుకే ఇస్తారు. కానీ అది గ్రీన్ ఫీల్డ్, కొత్త కంపెనీ, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ కాదు. అలాంటి కొత్త కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వెల్కమ్ చేయాలి. ఎందుకంటే కొత్తగా స్టార్టప్ పెట్టిన వాడికి ఫండ్ అవసరమైనప్పుడు ఇచ్చేవాళ్ళు లేకపోతే మరి ఆ స్టార్టప్ పెట్టడు, కంపెనీలు పెట్టలేరు, నడపలేరు. అలా పెట్టినప్పుడు ఇండియాలో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది తగ్గిపోతుంది, దెబ్బతింటుంది. కొత్తగా పెట్టాలన్న ఆలోచనలు ఎవరికి రావు. కొత్తగా ఎవరేదైనా పెట్టాలన్నా మెయిన్ ఆగిపోవడానికి కారణం ఏంటి? నిధుల కొరత. నిధులు ఉండవు. ఆ నిధులు ఇవ్వడానికి చాలా కంపెనీస్ ఉంటాయి. ఊరికే ఇవ్వవు, నీ షేర్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఈవెన్ దెన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఇవ్వడానికి రెడీగా ఉన్న కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా చైనీస్ కంపెనీసే. గత 5 ఏళ్ళగా ఈ చైనీస్ కంపెనీ, ఒకప్పుడు పేటీఎం కూడా స్టార్టప్పే కదా, స్విగ్గీ స్టార్టప్పే కదా, ఇవన్నీ చిన్న చిన్న కంపెనీస్ ఒకప్పుడు, కానీ తర్వాత పెద్దవయ్యాయి. సో వీటన్నిటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఫండింగ్ ఇవ్వబట్టి పెద్దవయ్యాయి, లేకపోతే అలాగే ఉండిపోయాయి. అందుకే అంటున్నారు గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ని వీటిలోంచి పక్కకు తీయాల్సింది. అంటే స్టార్టప్స్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్ని కన్సిడర్ చేయకుండా ఉండాల్సింది, అందులో పెట్టడానికి అవకాశం ఇవ్వాల్సింది అని చెప్తున్నారు. బ్రౌన్ ఫీల్డ్ అనుకోండి, ఆల్రెడీ బిగ్ కంపెనీస్ ఉన్నాయి, వాటిల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ని ఆపండి. కానీ గ్రీన్ ఫీల్డ్ ఎందుకు ఆపుతున్నారు? దీనివల్ల పాపం చాలా ఆంటర్‌ప్రెన్యూర్స్ సఫర్ అవుతారు కదా అనేది ఇక్కడ ఉద్దేశం. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ హ్యావ్ బీన్ కెప్ట్ అవుట్ ఆఫ్ ది పర్వ్యూ. పర్వ్యూ అంటే అర్థం ఏంటి? పరిధి, స్కోప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో వాటిని తీసేయాల్సింది. యాజ్ దే డు నాట్ పోజ్ ఎ థ్రెట్ ఆఫ్ టేక్ ఓవర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తుందనే థ్రెట్ ఉండదు కదా అక్కడ. టు ద కాంట్రరీ దే క్రియేట్ న్యూ కెపాసిటీస్ అండ్ బిజినెసెస్ ఇన్ ది కంట్రీ. దానికి ఆపోజిట్గా ఏం జరుగుతుంది? ఇక్కడ కొత్త బిజినెసెస్ సృష్టించబడతాయి. ఒక చైనీస్ కంపెనీ ఇండియాలోనే కొత్తగా బిజినెస్ పెడితే అది రకంగా మంచిదే కదా. మన ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళు తీసుకుంటే కొంచెం బాధపడాలి. మన కంట్రీలోనే బిజినెస్ పెట్టారనుకోండి వాళ్ళే, సో అంటే మన కంట్రీలో పెట్టిన కొత్త బిజినెస్ వాళ్ళు సపోర్ట్ చేశారనుకోండి, దానివల్ల మన కంట్రీలోనే ఉద్యోగాలు వస్తాయి కదా, మన కంట్రీ వాళ్ళకే ఆదాయం వస్తుంది కదా అనే సెన్స్లో మాట్లాడుతున్నారు. డిస్టింక్షన్ షుడ్ ఆల్సో హ్యావ్ బీన్ మేడ్ బేస్డ్ ఆన్ ది క్లాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అంటే ఇన్వెస్టర్స్ విషయంలో కూడా డిస్టింక్షన్ చూపించాల్సింది. అంటే బేస్డ్ ఆన్ ది క్లాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అంటే ఎలాంటి ఇన్వెస్టర్స్ని ఆపాలి, ఎలాంటి ఇన్వెస్టర్స్ని అలౌ చేయాలి అనే విషయంలో కూడా డిస్టింక్షన్, ఆ డిఫరెన్స్, వ్యత్యాసాన్ని చూపించాల్సింది అని చెప్పి అంటున్నారు. సో ఎలాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు? ఒకటి, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్వెస్టర్స్ హూ మే నాట్ నెసెసరీలీ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ఓవర్ అండ్ రన్నింగ్ ఏ బిజినెస్. ఇవన్నీ మీకు కొత్త పదాలు, బట్ ఇవన్నీ మీరు వర్త్ అండర్స్టాండింగ్, వర్త్ లెర్నింగ్. వెంచర్ క్యాపిటలిస్ట్, వాట్ ఈజ్ అర్థం? వెంచర్ అంటే అర్థం ఏంటి? కంపెనీ, ఆర్గనైజేషన్, సంస్థను మనం వెంచర్ అంటాం. కొత్త వెంచర్ స్టార్ట్ చేశాను అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను, కొత్త సంస్థ స్టార్ట్ చేశామంటాం. క్యాపిటల్ అంటే ఆల్రెడీ చెప్పాను ఏంటి? క్యాపిటల్ అంటే మూలధనం. బిజినెస్ని నడపడానికి అవసరమైన మూలధనాన్ని మనం క్యాపిటల్ అంటాం. క్యాపిటలిస్ట్ అంటే ఆ క్యాపిటల్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. చాలాసార్లు మీకు ఇంగ్లీష్ చక్కగా అర్థమైపోతే ప్రతి ఫినాన్షియల్ టర్మ్ కూడా అర్థమైపోతుంది. వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే అర్థం ఏంటి? వెంచర్స్కి, కంపెనీస్కి అవసరమైన క్యాపిటల్ని అంటే మూలధనాన్ని అందించేవాళ్ళు. వీళ్ళు ఎందుకు అందిస్తారు? పనిపాట లేదా వాళ్ళకి? అందిస్తారు. వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. చదువుదాం. ఇప్పుడు నేను కొత్తగా కంపెనీ స్టార్ట్ చేశాను, నాకు ఒక మంచి ఐడియా ఉంది, రైట్? కానీ ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు 10 కోట్లు కావాలి, నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? ఐ కెన్ గో టు వెంచర్ క్యాపిటలిస్ట్.
వెళ్ళగానే అడగగానే ఇచ్చేస్తారా? ఇవ్వరు. నువ్వేం చేయాలి? ఒక ప్రజెంటేషన్ చేయాలి. సో ప్రజెంటేషన్లో ఏం చెప్తావు? ఇది నా బిజినెస్ ఐడియా, ప్రజెంట్ ఇంతవరకు చేశాను, ఇంతవరకు చేయగలిగాను, నా దగ్గర ఫండ్స్ లేవు, మీరు నాకు ఫండ్స్ ఇస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో బిజినెస్ని ఈ లెవెల్కి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలి. అలా నువ్వు ఇంప్రెస్ చేస్తే నీ బిజినెస్ని వాళ్ళు వాల్యుయేషన్ చేసి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి ఇచ్చిన డబ్బులు తగ్గట్టుగా నీ 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 షేర్స్లో వాళ్ళ వాటా తీసుకుంటారు. అది జరిగేదనమాట. దీన్ని వెంచర్ క్యాపిటల్ బేస్డ్ ఫండింగ్ అంటారు. అలాంటి వాళ్ళని వదిలేయాల్సింది అని చెప్పి, ఈ పర్వ్యూలోంచి తీసేయాల్సింది అని చెప్పి ఎడిటోరియల్ చెప్తుంది. ఎందుకంటే వెంచర్ క్యాపిటల్స్ మీద చాలామంది ఆధారపడతారు. కొత్త కొత్త స్టార్టప్స్ అన్నీ కూడా డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, ఫండ్స్ ఉండవు. ఫండ్స్ కోసం వాళ్ళు ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ మీద ఆధారపడతారు. ఇప్పుడు వాళ్ళని కూడా ఆపేస్తున్నారు. మీరు మొత్తం ఓవరాల్గా బ్లాంకెట్ బ్యాన్ పెట్టేయడం వల్ల అందరిని ఆపేస్తారు. వీళ్ళందరూ సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. స్టార్టప్స్ పాపం ఇప్పటికే క్యాష్ లేక, ఫండింగ్ పెట్టేవాళ్ళు లేక బిజినెస్లు మూసేసుకునే పరిస్థితులు వస్తాయేమో అని చెప్పి ఆ డెసిషన్ యొక్క నెగిటివ్ సైడ్ని ఈ పారాగ్రాఫ్లో టచ్ చేస్తున్నారు. మొదటి పారాగ్రాఫ్లో పాజిటివ్ సైడ్ ఎందుకు తీసుకున్నారని చెప్పారు. రెండో సైడ్ ఏం చెప్తున్నారు? డెసిషన్ మంచిదే కానీ ఇవన్నిటిని ఆలోచించాల్సింది, కొన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వాల్సింది అనే పాయింట్ని టచ్ చేస్తూ వస్తున్నారు. అందులో ఇప్పుడు ఏంటి, వెంచర్ క్యాపిటలిస్ట్ని కొంచెం ఆపాల్సింది, వాళ్ళని అవాయిడ్ తీసేయాల్సింది ఈ లిస్టులోంచి అని చెప్పి అంటున్నారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్వెస్టర్స్ హూ మే నాట్ నెసెసరీలీ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ఓవర్ అండ్ రన్నింగ్ ఏ బిజినెస్. వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళకి బిజినెస్ రన్ చేసే ఉద్దేశం ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఫండింగ్ పెడతారో మీరు నడుపుకోండి, ప్రాఫిట్స్ వస్తే వీళ్ళకే వస్తాయి, ఎందుకంటే వీళ్ళకి షేర్స్ ఉన్నాయి కదా, ఆ కంపెనీ గ్రో అయితే వీళ్ళకి కూడా డబ్బులు వస్తాయి. While the FDI route has been plugged, it is not clear what happens to investments that come through the market route. మీకు ఇందాక చెప్పాను, ఈ ఎఫ్డిఐ 2 రకాలుగా వస్తుంది. ఒకటి స్టాక్ మార్కెట్లో మోర్ దాన్ 10% కొనడం ద్వారా కూడా ఎఫ్డిఐ రావచ్చు, లేదా డైరెక్ట్గా కంట్రీకి వచ్చి బిజినెస్లో పెట్టి కూడా చేయొచ్చు. కంట్రీకి డైరెక్ట్గా వచ్చే విషయంలో క్లారిటీ వచ్చింది, కానీ స్టాక్ మార్కెట్ పర్చేజెస్ని ఎలా ఆపుతారు? అది ఓపెన్ మార్కెట్ కదా, అది కూడా ఎఫ్డిఐ కదా. మోర్ దాన్ 10% కొనేస్తే అది కూడా ఎఫ్డిఐ కింద కన్సిడర్ చేస్తారు. సో దాన్ని ఎలా ఆపుతారు అనే విషయం గురించి కూడా కొంచెం ఆలోచన ఉంది. అది ఓపెన్, ఎవరన్నా లాగిన్ అవ్వచ్చు, కొనొచ్చు కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది మాట్లాడుతున్నారు. సో సెబీ ఏం చేసింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీ అనేది రెగ్యులేటర్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్స్ని, సో మొత్తం ఈ మార్కెట్స్ అన్నిటిని కూడా, ఈక్విటీ మార్కెట్స్ వీటన్నిటిని తిని రెగ్యులేట్ చేస్తుందన్నమాట. సో లాంగ్ టర్మ్, ఇన్ఫ్యాక్ట్ మీకు ఏంటంటే ఓవరాల్గా లాంగ్ టర్మ్ మార్కెట్స్ అన్నిటిని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. మనీ మార్కెట్ అని ఒకటి అంటారు, ఇంకొకటి డెట్ మార్కెట్, పేరు మర్చిపోయాను సడన్గా. మనీ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్ అనమాట, కంప్లీట్గా 1 year లోపు ఇన్వెస్ట్మెంట్స్, వాటన్నిటిని ఆర్బీఐ పరిధిలో ఉంటాయి. ట్రెజరీ బిల్స్, కమర్షియల్ పేపర్స్, ఇలాంటివన్నీ కూడా. అలా కాకుండా లాంగ్ టర్మ్, మోర్ దాన్ 1 year పీరియడ్ ఉన్నవన్నీ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా సెబీ రెగ్యులేషన్లో ఉంటాయి. అయితే స్టాక్ మార్కెట్ని ఎప్పుడు లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తారు. సో అది కూడా సెబీ రెగ్యులేషన్ కింద వస్తుంది. ఇంకో రోజు మనం మాట్లాడదాం డీటెయిల్డ్గా. ఓకే, సెబీ హ్యాస్ ఆల్రెడీ సెంట్ అవుట్ మిస్సివ్స్ అంటే గవర్నమెంట్ అంటే ఒక అఫీషియల్ ఆర్డర్స్ అనమాట, ఒక డాక్యుమెంట్ రూపంలో, టు కస్టోడియన్స్ ఆస్కింగ్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ చైనీస్ హోల్డింగ్స్ ఇన్ లిస్టెడ్ ఎంటిటీస్. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో లిస్ట్ అయిన కంపెనీస్లో చైనా వాళ్ళ హోల్డింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అన్నిటికి కూడా మన సెబీ ఏమో లిస్ట్ అడిగింది, మిస్సివ్స్ పంపింది. మిస్సివ్స్ అంటే అఫీషియల్ ఆర్డర్ పంపించింది. సో వాళ్ళందరూ రిప్లై ఇస్తారు. ఇంకా హౌ విల్ దిస్ బీ రెగ్యులేటెడ్? ఒకవేళ ఓకే ఇలా ఉంది పరిస్థితి, దాన్ని ఎలా రెగ్యులేట్ చేస్తారు? చైనీస్ కంపెనీస్ కొనకుండా ఎలా ఆపుతారు అనేది ఒక క్వశ్చన్. అండ్ అగైన్, వాట్ హ్యాపెన్స్ టు ఎఫ్డిఐ దట్ కమ్స్ ఇన్ త్రూ ఎంటిటీస్ రిజిస్టర్డ్ ఇన్ కంట్రీస్ దట్ డు నాట్ షేర్ అ ల్యాండ్ బార్డర్ విత్ ఇండియా బట్ విచ్ మే ట్రేస్ దేర్ బెనిఫిషియల్ ఓనర్షిప్ టు చైనా? దీని అర్థం ఏంటి చూడండి ఒకసారి, లాంగ్ సెంటెన్స్ ఇది, మళ్ళీ చదువుతాను. అండ్ అగైన్, వాట్ హ్యాపెన్స్ టు ఎఫ్డిఐ దట్ కమ్స్ ఇన్ త్రూ ఎంటిటీస్ రిజిస్టర్డ్ ఇన్ కంట్రీస్ దట్ డు నాట్ షేర్ ఎ ల్యాండ్ బోర్డర్ విత్ ఇండియా బట్ విచ్ మే ట్రేస్ దేర్ బెనిఫిషియల్ ఓనర్షిప్ టు చైనా. ఫర్ ఎగ్జాంపుల్, చైనా యొక్క కంపెనీ ఆస్ట్రేలియాలో ఉందనుకుందాం. ఓకే, అంటే ఆస్ట్రేలియాలో ఉన్న ఒక కంపెనీని ఆల్రెడీ చైనా కంట్రోల్ చేస్తుంది. అంటే చైనాకి ఆల్రెడీ ఒక చైనీస్ కంపెనీకి అందులో ఆల్రెడీ కంట్రోలింగ్ స్టేక్ ఉంది. ఇప్పుడు ఇండియాతో ల్యాండ్ బార్డర్ ఎవరైతే షేర్ చేస్తున్నారో ఆ కంట్రీస్ నుండి ఎఫ్డిఐని బ్యాన్ చేశారు. సో చైనా నుంచి బ్యాన్ చేశారు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియన్ కంపెనీ ఉంది, కానీ దాన్ని కంట్రోల్ చేస్తుంది చైనా. ఇప్పుడు ఆస్ట్రేలియాకి అడ్డు లేదు కదా, ఆస్ట్రేలియన్ కంపెనీ ఇండియా వచ్చింది. ఇప్పుడు వచ్చి ఇండియాలో ఎఫ్డిఐ చేయడానికి వచ్చింది. దానికి మన రూల్స్ ప్రకారం అలౌ చేయాలి, ఎందుకంటే అది చైనీస్ కంపెనీ కాదు, ఆస్ట్రేలియన్ కంపెనీ. కానీ ఆ ఆస్ట్రేలియన్ కంపెనీకి చైనీస్ రూట్స్ ఉంటే ఏం చేస్తారు? అదే అడుగుతున్నారు. ఆ ఆస్ట్రేలియన్ కంపెనీ యొక్క మూలాలు చైనాలో ఉంటే, దాని యొక్క బెనిఫిషియల్ ఓనర్షిప్ చైనీస్ కంపెనీకి ఉంటే దాన్ని మనం ఎలా ఆపుతాం? మన రూల్ ప్రకారం చైనీస్ కంపెనీని ఆపగలం, ఆస్ట్రేలియన్ కంపెనీని ఆపలేం.
అప్పుడు ఏం చేస్తారు? సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నాను. అండ్ నౌ దట్ ద వాల్ హ్యాస్ బీన్ రైజ్డ్, అంటే ఎలాగో గోడ కట్టేసాం, గోడ లేపేసాం ఆపాలని. అప్రూవల్ షుడ్ బి క్విక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఇన్ ద టెక్నాలజీ స్టార్టప్ స్పేస్. ఎలాగో ఇప్పుడు ఆపేయాలని డిసైడ్ అయిపోయాం కాబట్టి టెక్నాలజీ స్టార్టప్ స్పేస్లో ఎస్పెషల్లీ ఈ ఈ చిన్న చిన్న కంపెనీ స్టార్టప్స్ ఈ స్పేస్లో ఫండింగ్ కోసం ఎప్పుడు క్రంచ్ ఉంటుంది, కొరత ఉంటుంది, వాళ్ళు చాలా సఫర్ అవుతారు. యాక్చువల్గా ఇప్పుడు కొత్త కొత్త కంపెనీస్ పెట్టిన వాళ్ళందరికీ నరకం కనిపిస్తుంది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద కంపెనీస్కి ఆల్రెడీ దే ఆర్ ఫ్లష్ విత్ క్యాష్, ఏ బిజినెస్ లేకపోయినా సంవత్సరం పాటు నడపగలిగేంత క్యాష్ మెయింటైన్ అవుతుంది. కొత్తగా పెట్టే వాళ్ళకి ఏ నెల కాలంలో ఏ రోజుకు ఆ రోజు చూసుకుంటూ వెళ్ళాలి. అలాంటి కంపెనీస్ అన్నీ ఆల్రెడీ సఫర్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో అప్రూవల్స్ అనేవి ఫాస్ట్గా జరగాలి. ఇప్పుడు వాళ్ళకి ఫండింగ్ కావాలంటే వాళ్ళు మళ్ళీ చైనా కంపెనీ మీద ఆధారపడతారు. ఇప్పుడు చైనా కంపెనీలు పూర్తిగా బ్యాన్ చేయలేదు కదా, ఆటోమేటిక్గా లేదు, గవర్నమెంట్ అప్రూవల్ ద్వారా రావాలి. సో అప్రూవల్ తొందరగా ఇవ్వాలి, ఎలాగో గోడ ఎత్తేసారు, సో అప్రూవల్ అన్న తొందరగా ఇవ్వాలని చెప్తున్నారు. ఎస్పెషల్లీ టెక్నాలజీ స్టార్టప్ స్పేస్లో వేర్ క్యాష్ బర్న్ ఈజ్ హై, క్యాష్ చాలా తొందరగా ఖర్చు అయిపోతుంది. అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఆఫెన్ ట్యాప్డ్ ఫర్ ఎ టాప్అప్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అని అర్థం ఏంటి? ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎంలో అలీబాబా ఇన్వెస్ట్ చేసింది. సో పేటీఎంకి సడన్గా డబ్బులు కావాలంటే మళ్ళీ పేటీఎం అలీబాబాని అడగొచ్చు, ఎందుకంటే అలీబాబాకి పేటీఎంకి రిలేషన్ వచ్చేసింది. పేటీఎం వాళ్ళు బాగా చేస్తారని అలీబాబాకి నమ్మకం ఉంది. కానీ ప్రస్తుతం పేటీఎం పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఇంకొంచెం ఫండింగ్ చేస్తానని చెప్పి అలీబాబా అనుకోవచ్చు. దానికి పేటీఎం వాళ్ళని అడగొచ్చు. అది చెప్తున్నాను. పేటీఎం ఇప్పుడు పెద్దది అయిపోయింది అనుకోండి, చెప్తున్నాను. ఏదైనా కంపెనీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ని ఫస్ట్ అడుగుతాయి. కొత్త వాళ్ళ కోసం ఎందుకు చూడడం, మనకు ఆల్రెడీ ఇన్వెస్టర్ ఉన్నారు, మన గురించి ఆయనకు పూర్తిగా తెలుసు, సో మళ్ళీ ప్రజెంటేషన్ అవన్నీ చేయక్కర్లేదు, అడిగితే వాళ్ళే ఇస్తారని చెప్పి వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ని మళ్ళీ టాప్అప్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అడుగుతారు. మీరు ఆల్రెడీ పెట్టిన దానికంటే ఇంకొంచెం కావాలని అడుగుతారు. వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండాలి. గవర్నమెంట్ అప్రూవల్స్ అనేవి దానికి అడ్డంకి కాకూడదు. అప్రూవల్స్ ఒకవేళ తొందరగా ఇవ్వాలి అని చెప్పి కంక్లూడ్ చేస్తున్నారు. మీరు ఓవరాల్గా తీసుకుంటే 2 పారాగ్రాఫ్స్లో స్ప్లిట్ చేశారు. ఫస్ట్ పారాగ్రాఫ్ టాక్స్ అబౌట్ వై ఇండియా బ్యాండ్ అండ్ వై సెవరల్ కంట్రీస్ అక్రాస్ ది వరల్డ్ బ్యాండ్ ఎఫ్డిఐ ఫ్రమ్ చైనా. ఎందుకు బ్యాన్ చేసాయి, దాంట్లో రిస్క్ ఏంటి అనేది చెప్పారు. సెకండ్ పారాగ్రాఫ్లో ఇలా బ్లాంకెట్ బ్యాన్ అంటే ఓవరాల్ బ్యాన్ చేసేయడం వల్ల రిస్క్లు ఏంటి, చిన్న చిన్న సెక్టర్స్ ఎలా సఫర్ అవుతాయి, ఎవరెవరిని అవాయిడ్ చేయాల్సింది అంటే దాంట్లోంచి ఎగ్జంప్ట్ చేయాల్సింది అని చెప్పారు. ఇందులో మీరు నేర్చుకున్న పదాలంటే గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఫ్రెష్గా కొత్తగా బాటమ్ అప్ నుంచి ఒక కంపెనీని కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని మనం గ్రీన్ ఫీల్డ్ అంటాం. ఎగ్జిస్టింగ్ కంపెనీ ఆల్రెడీ ఉన్న కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేసేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్. గ్రీన్ అంటే మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, మొలక పచ్చని, బ్రౌన్ అంటే ఆల్రెడీ పండిన, అలా అర్థం చేసుకోండి. సంథింగ్ ఫర్ యూ టు రిమెంబర్. సో ఇది ఇంపార్టెంట్. వెంచర్ క్యాపిటలిజం అనే కొత్త పదాలు నేర్చుకున్నాం. వెంచర్ అంటే కంపెనీ, క్యాపిటల్ అంటే మూలధనం. కంపెనీస్కి మూలధనాన్ని అందించేవాడే వెంచర్ క్యాపిటలిస్ట్. స్టార్టప్స్కి ఎస్పెషల్లీ ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అలాగే బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్. బ్రిక్ అండ్ మోటార్ అంటే ఏంటి? ఫిజికల్గా బ్రిక్స్ మోటార్తో పాటు అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఇటుకలతో వాటితో కన్స్ట్రక్ట్ చేసిన అంటే ఫిజికల్గా బిల్డింగ్స్ ఉండే కంపెనీస్ని మనం ఇప్పుడు మనం బిగ్ బజార్కి వెళ్ళామనుకోండి, బ్రిక్ అండ్ మోటార్. అమెజాన్ టెక్నాలజీ ఈ కామర్స్ డిఫరెన్స్ అది. బిగ్ బజార్ అనేది మనకు ఫిజికల్గా కనిపిస్తుంది, అలాంటి వాటిని మనం బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ అని అంటాం. సో ఇవన్నీ కూడా మీరు రివిజన్ చేసుకోండి ఒకసారి, కొత్తగా చాలా నేర్చుకొని ఉంటారు దీంట్లో. సో మీకు 2-3 ఇవి కూడా వచ్చాయి. రేజ్డ్ అండ్ ఐబ్రో అంటే అర్థం ఏంటి? సర్ప్రైజ్డ్ ఇన్ డిసప్రూవింగ్ మేనర్. ఓకే, మనకు సర్ప్రైజ్ చేసింది నేను డిసప్రూవింగ్ మేనర్, మైల్డ్లీ డిసప్రూవింగ్ మేనర్ అని. తర్వాత పుల్లింగ్ ద ట్రిగ్గర్ అంటే మేక్ ఎ డెసిషన్. ఎప్పటి నుంచో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నావు, ఆగుతున్నావు, యూఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ, నౌ యూ పుల్డ్ ఇట్. మేక్ ఎ ఫైనల్ డెసిషన్, టేక్ యాక్షన్ అనే మీనింగ్స్ అక్కడ వస్తాయి. అలాగే మీకు ఈజ్ ఆల్వేస్ ఆన్ ది కార్డ్స్, ఈజ్ ఆల్వేస్ లైక్లీ టు హ్యాపెన్ అంటే ఎప్పటి నుంచో దాని గురించి నిర్ణయం తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అంటాం చూడండి. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఆ సెన్స్లో మనం ఇట్ ఈస్ ఆల్వేస్ ఆన్ ది కార్డ్స్ అనేది వాడతారు. సో 3 ఇడియమ్స్ వచ్చాయి, చాలా వొకాబులరీ వచ్చింది. యూ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్ న్యూ ఫినాన్షియల్ జార్గన్. దిస్ ఈజ్ హౌ ఎడిటోరియల్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ ఇన్ ఎ మోర్ అంటే కంప్లీట్లీ కాంప్రహెన్సివ్ మేనర్. ఏ ఒక్క విషయాన్ని, ఏ ఒక్క పదాన్ని, ఏ ఒక్క అక్షరాన్ని కూడా మిస్ చేయకుండా ఎసెన్స్ని మొత్తం జ్యూస్ పిండేసినట్టు పిండేయాలి. అంతేగాని అక్కడక్కడ పైన 4 పదాలు నేర్చేసుకొని వొకాబులరీ చూసి డిక్షనరీ చూసి రాసేసుకుంటే అది ఎడిటోరియల్ కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కరెంట్ ఎడిటోరియల్ అనాలిసిస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ద యూట్యూబ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దట్ వే. నాకు నచ్చలేదు అది, చూసినప్పుడే చాలా బాధ అనిపించింది. ఏం చేస్తున్నారు వీళ్ళు అని. ఓన్లీ వొకాబులరీ చెప్పడానికి ఎడిటోరియల్ ఎందుకు చెప్పాలి? అవసరం లేదు కదా. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వొకాబులరీ అండ్ గ్రామర్, ఇట్ హ్యాస్ మెనీ మోర్ థింగ్స్. సో మొత్తం ఎసెన్స్ని మనం, నేను అదే చెప్తాను, జ్యూస్ పిండినట్టు పిండేయాలి మొత్తం. అది ఇట్స్ లైక్ ఎ జ్యూసీ మ్యాంగో ఫర్ మీ అండ్ యూ హ్యావ్ టు స్క్వీజ్ ఎవ్రీ ఔన్స్ ఆఫ్ ఇట్. ఆస్వాదించాలి, అసలే సమ్మర్ కదా, మొత్తం ఆస్వాదించేయాలి. That's about it. So again, on your screen you can see the phone number 789-389-9553. It is for online classes, LTX classes,
జస్ట్ 6,000 రూపీస్కి అన్లిమిటెడ్, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆన్లైన్ క్లాసెస్ అండ్ దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అమాంగ్ కోర్సెస్ ఆల్సో. మీరు బ్యాంక్ పీఓ కోసం వచ్చి ఎస్ఎస్సి క్లాసెస్ వినొచ్చు, ఎస్ఎస్సి కోసం వచ్చి ఆర్ఆర్బీ క్లాసెస్ వినొచ్చు. సో అందుకని రెస్ట్రిక్షన్ లేదు. మీరు 6,000 కడితే మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న అన్ని కోర్సెస్కి ఈక్వల్ ఎలిజిబిలిటీ ఉంటుంది, అన్నీ వినొచ్చు. అండ్ ఐఎమ్ ఆల్సో కీపింగ్ ద సెషన్ రికార్డింగ్స్ అవైలబుల్ టు యూ. ఒక సెషన్ మీరు ఒకవేళ మిస్ అయినా, ఆ టైంకి మీరు ఉండలేకపోయినా, ఆల్మోస్ట్ ఎవ్రీ సెషన్ ఈజ్ బీయింగ్ రికార్డ్ చేస్తున్నాము. మీ సెషన్ రికార్డింగ్ మీరు క్లౌడ్లో ఉంటుంది, చూసుకోవచ్చు. నాకు నిన్న 2-3 కాల్ చేశారు. ఐ స్పోకెన్ టు దెమ్. పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ గివ్ మీ ఎ కాల్. సో ఇన్ఫ్యాక్ట్ అక్కడ నెంబర్, మా రిసెప్షన్ నెంబర్ అయితే, దానికి కాల్ చేయండి. నాతో మాట్లాడాలనుకుంటే రిసెప్షన్ దగ్గర నా నెంబర్ తీసుకొని నాతో కూడా మీరు మాట్లాడవచ్చు. ఐఎమ్ అవైలబుల్ టు యూ. మీరు వాట్సాప్లోనైనా ఎలాగైనా నేను అందుబాటులోకి ఉంటాను. కాల్లో కూడా నేను మాట్లాడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ లైఫ్ని సెటిల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.